హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో నేను చెప్పబోయే టాపిక్ వచ్చేసి ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఈజ్, యామ్, ఆర్. ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో నేను ఈజ్, యామ్, ఆర్ యొక్క రూల్స్ ఏంటి, యాక్చువల్లీ వర్బ్స్ అంటే ఏంటి, వాటికి రూల్స్ అండ్ ఎగ్జాంపుల్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరిగింది. ఈ వీడియోలో ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఈజ్, యామ్, ఆర్ గురించి తెలుసుకుందాం. సో దిస్ బటర్ఫ్లై dash beautiful. This butterfly dash beautiful. ఇక్కడ దిస్ బటర్ఫ్లై ఈజ్ బ్యూటిఫుల్ అని వస్తుంది. ఎందుకంటే థర్డ్ పర్సన్ సింగులర్ నౌన్కి ఈజ్ అనేది వాడాలి. దిస్ బటర్ఫ్లై ఈజ్ బ్యూటిఫుల్. You are a strong person. You are a strong person. We dash classmates. We are ఇక్కడ ప్లూరల్ నౌన్ వచ్చింది కాబట్టి, we వచ్చింది కాబట్టి మనం ఆర్ అనేది వాడతాం. సో we are క్లాస్మేట్స్ ప్లూరల్ నౌన్లో ఉంది కాబట్టి వాక్యం అనేది, ఈ సెంటెన్స్ అనేది బాగా అర్థం చేసుకోవాలి. సెంటెన్స్ని ఎలా ఉంది, సింగులర్గా ఉందా, ప్లూరల్గా ఉందా, ఎలా ఉంది అనే దాని మీద మనం అంశాన్ని కనుక శ్రద్ధగా అంటే కాన్సన్ట్రేటెడ్గా సెంటెన్స్ కనుక మనం చదివితే దాన్ని మనం ఈజీగా సాల్వ్ చేయొచ్చు. గ్రామర్ రూల్స్ అండ్ ఎగ్జాంపుల్స్ కనుక మనం తెలుసుకుంటే, ప్రాక్టీస్ చేస్తే ఈజీగా గ్రామర్లో మనం ప్రాక్టీస్ చేస్తూ అండ్ సాల్వ్ చేసుకోవచ్చు. ఈజీగా మనకి గ్రామర్ అనేది వస్తుంది. ఈజీగా కాదండి, ప్రాక్టీస్ ద్వారా వస్తుంది. గ్రామరు చాలా కష్టంగా ఉంటుంది కాబట్టి. సో ప్రాక్టీస్ చేస్తే ఈజీగా అర్థమవుతుంది. అంత కష్టమైనటువంటి బాగా ఇంగ్లీష్ అనేది కష్టంగా ఉండదు. ప్రాక్టీస్ చేసుకొని ఉంటే మన లాంగ్వేజ్ ఫ్లెక్సిబిలిటీ అనేది వస్తుంది గ్రామర్ ప్రాక్టీస్ ద్వారా. ఓకే, కమింగ్ టు పాయింట్. కిడ్స్ ఆర్ cheerful all the time. కిడ్స్ ఆర్. సో ఒకళ్ళకంటే మనం ఇద్దరిని వాడుతున్నాం కాబట్టి ప్లూరల్ నౌన్ అనేది వస్తుంది. కిడ్స్ ఆర్ అనేది ప్లూరల్ నౌన్లో వస్తుంది. కిడ్స్ ఆర్ ఒకళ్ళకంటే ఇద్దరు ఉండడం బట్టి ఇక్కడ ప్లూరల్ నౌన్ అనేది ఆర్తో వస్తుంది. కిడ్స్ ఆర్ cheerful all the time. I dash a farmer in the country. I am a farmer because am అనేది I am అని ఎందుకు వచ్చిందండి, ఫస్ట్ పర్సన్ సింగులర్ నౌన్ కాబట్టి I am అనేది వచ్చింది. We dash happy to meet you. ప్లూరల్ నౌన్ కాబట్టి we are happy to meet you. We are happy to meet you. It dash a pencil box. It is a pencil box. బికాస్ మనం ఇక్కడ హీ, షీ, ఇట్, దే అనేది వాడాలి. హీ, షీ, ఇట్, దే థర్డ్ పర్సన్ సింగులర్ నౌన్ కాబట్టి ఇట్ అనేది థర్డ్ పర్సన్ సింగులర్ నౌన్. ఇట్ ఈజ్ ఏ పెన్సిల్ బాక్స్. హీ డాష్ సిట్టింగ్ ఆన్ ద yellow chair. He is sitting on the yellow chair because third person singular noun. He అనేది he, she, it is a third person singular noun. We dash from. We are from థర్డ్ పర్సన్లో ఉంది కాబట్టి. దే డాష్ మై ఫ్రెండ్స్ నౌ. దే ఆర్ బికాస్ ఏ ప్లూరల్ సెన్స్, ప్లూరల్ నౌన్ అనేది వాడుతున్నాం. దే ఆర్ ఒకళ్ళకంటే ఇద్దరికంటే ముగ్గురు కంటే నలుగురు ఇలా ఉండే వాటిని మనం దే ఆర్ అనేది ఉపయోగిస్తాం. ఇక ప్లూరల్ నౌన్ అనేది ఉపయోగిస్తాం. ఐ డాష్ బికమ్స్ అ ఫేమస్ నావలిస్ట్. ఫస్ట్ పర్సన్ సింగులర్ నౌన్ యామ్. సో దట్ ఈస్ examples of is, am, are. Thanks for watching. For more updates, please like, share and